Hello everyone, welcome back to Physics with Kalyan. And today in the number system, we are going to see the next concept, which is finding the highest power of a prime number in n factorial. Okay, in this type of questions, they will ask us to find, like if you see the first problem, find the highest power of 2 in 120 ఫ్యాక్టోరియల్ అన్నారు. 120 ఫ్యాక్టోరియల్లో 2కి హయ్యెస్ట్ పవర్ ఎంత రావచ్చు అది వీ హ్యావ్ టు ఫైండ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టోరియల్ అంటే తెలుసా మీకు? ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2 ఇంటూ ఇలా నంబర్ డిక్రీజ్ అవ్వకుంటూ ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? లాస్ట్కు 2 ఇంటూ 1 వరకు వెళ్తుంది. సో ఇప్పుడు 120 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 120 ఫ్యాక్టోరియల్ అంటే 120 ఇంటూ 119 ఇంటూ 118 ఇంటూ అప్ టు సో ఆన్ 2 ఇంటూ 1. సో ఇలా ఇలా మనం అన్నీ ఎక్స్ప్రెస్ చేసి రాసిన తర్వాత వీటిని టూ పవర్స్లో రాసినప్పుడు దాంట్లో 2కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంటుంది? దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? మొత్తం మల్టిప్లై చేసిన తర్వాత దాన్ని మళ్ళీ టూ పవర్ టర్మ్స్లో రాసి ఆ 2 పవర్ ఎంత ఉందో అలా రాస్తే అది స్ట్రేట్ ఫార్వర్డ్ మెథడ్. బట్ అంత చేయడానికి మనకు టైం ఉండదు. ఎన్ ఫ్యాక్టోరియల్ ఫార్ములా వేసుకొని చేసినా మనకు టైం ఉండదు. సో కాబట్టి ఇలాంటి వాటికి మనం ఏం చేయాలంటే 120 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, 120 ఫ్యాక్టోరియల్ని డివైడెడ్ బై 2 చేద్దాం. 2 చేస్తే ఏమొస్తుంది? సో జస్ట్ 120ని డివైడ్ చేస్తున్నాం 2తో, ఏమవుతుంది? 60 వస్తుంది. 60ని మళ్ళీ 2తో డివైడ్ చేస్తున్నాం, 30 వస్తుంది. 30ని మళ్ళీ 2తో డివైడ్ చేస్తున్నాం, ఏం వస్తుంది? 15 వస్తుంది. 15ని మళ్ళీ డివైడ్ చేస్తే 7.5 వస్తుంది, 7 రాస్తాం. 7ని మళ్ళీ డివైడ్ చేస్తే 3, 2 3 6, 3ని మళ్ళీ డివైడ్ చేస్తే 1, లాస్ట్కి 1ని డివైడ్ చేయగలమా? చేయలేము, కాబట్టి 0. సో ఇలా మనం ఎక్స్ప్రెస్ చేసుకుని వీటన్నిటిని యాడ్ చేస్తే అవే యాడ్ చేద్దాం. ఫస్ట్ 90 ప్లస్ 15 105, 105 ప్లస్ 10 115 116. సో 116 హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 ఎంత ఉంటుంది? 116 ఉంటుంది దీంట్లో 120లో. అర్థమైందా? సో విల్ సీ మోర్ ప్రాబ్లమ్స్. బై సీయింగ్ ద ప్రాబ్లమ్స్ యూ విల్ అండర్స్టాండ్ దిస్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 ఇన్ 500 ఫ్యాక్టోరియల్. సో స్ట్రేట్ ఫార్వర్డ్ ఫార్ములా అప్లై చేద్దాం, మన కాన్సెప్ట్ అప్లై చేద్దాం, లాజిక్. 500 ఫ్యాక్టోరియల్ని 5తో డివైడ్ చేద్దాం. 500ని 5తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 100. 100ని మళ్ళీ 5తో డివైడ్ చేస్తే 20. 20ని మళ్ళీ 5తో డివైడ్ చేస్తే 4. 4ని మళ్ళీ డివైడ్ చేయగలం? లేదు, 0. సో ఇది ఎంత అవుతుంది? 120 124 124. సో 5 హైయెస్ట్ పవర్ 500 ఫ్యాక్టోరియల్ ఎంత ఉంటుంది? 124. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్స్ మీకు అర్థమైతే కాన్సెప్ట్ క్లియర్ అయింది. సో ఇక్కడ ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 10 ఇన్ 1000 ఫ్యాక్టోరియల్ అన్నాడు. 1000 ఫ్యాక్టోరియల్ని మళ్ళీ 10తో డివైడ్ చేస్తామా? లేదు, ఎందుకంటే 10 అనేది 10 ఈజ్ నాట్ అ ప్రైమ్ నంబర్. ఇట్స్ నాట్ అ ప్రైమ్ నంబర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10ని మనం
ప్రైమ్గా కన్వర్ట్ చేసుకోవాలి. ప్రైమ్గా కన్వర్ట్ ఎలా చేసుకుందాం? 10ని మనం 2 into 5 రాసుకోవచ్చు. ఎస్, 2 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, 5 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. ఎర్లియర్ మన ప్రాబ్లంలో 5 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, అంతకుముందు ప్రాబ్లంలో 2 ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు 10ని ప్రైమ్ నెంబర్ ఫామ్లో మార్చుకున్న తర్వాత ఇప్పుడు 1000 ఫ్యాక్టోరియల్ ఉంది. 1000ని మనం 2తో డివైడ్ చేద్దాం. సో ఫస్ట్ ఎంత అవుతుంది? 500. 500 మళ్ళీ 2తో డివైడ్ చేస్తే 250. 250ని మళ్ళీ 5తో డివైడ్ చేస్తే 2తో డివైడ్ చేస్తే 125. 125ని మళ్ళీ డివైడ్ చేస్తే 62. 62ని మళ్ళీ డివైడ్ చేస్తే 31. 31ని మళ్ళీ డివైడ్ చేస్తే 15. 15 మళ్ళీ డివైడ్ చేస్తే 7. 7 డివైడ్ చేస్తే 2 ఆరుల 2 మూడుల 6. 3 + 1 + 0. సో ఇలా మనం 2తో డివైడ్ చేస్తే ఇలా వచ్చింది. సో మొత్తం సమ్ ఎంత అవుతుంది? 500 + 200 700 800 875 875 then 90. 875 15 యాడ్ చేసేస్తే 80 90 90 + 10 100 అయిపోద్ది. 800 900 990 93 93 + 1. సో మొత్తం సమ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 500 700 800 875 890 800 900 993 94 994. Right? I hope the sum is correct. If is not, please cross verify. Next, మళ్ళీ 1000ని 5తో 5తో డివైడ్ చేద్దాం. ఇప్పుడు 5 2s 200. 200ని 5తో మళ్ళీ డివైడ్ చేస్తే 4 5 20 40 ప్లస్ 5ని మళ్ళీ 40ని మళ్ళీ 5తో డివైడ్ చేస్తే 4 8 40. 5ని 8ని మళ్ళీ డివైడ్ చేస్తే 5 ఎక్కం 5. ఫర్దర్ we cannot. So 200 + 40 240 248 249 249 is the sum. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేసాము? 10 ఈజ్ నాట్ అ ప్రైమ్ నెంబర్. సో 10ని ప్రైమ్ నెంబర్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. 2 and 5 లాగా కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ 1000ని 2తో డివైడ్ చేసాం, ఈ నెంబర్ వచ్చింది. 1000ని 5తో డివైడ్ చేసాం, ఈ నెంబర్ వచ్చింది. సో ఈ రెండిట్లో మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏది తీసుకోవాలి? ఏది మినిమం అయితే అది తీసుకోవాలి. సో ఆబ్వియస్లీ హైయెస్ట్ పవర్ 5 కాబట్టి 5తో డివైడ్ చేసినప్పుడే మినిమం వస్తుంది. సో యూ హ్యావ్ టు టేక్ ద మినిమం. Take the minimum power, that is nothing but 249. Understood? So next problem లో మనం మొత్తం చేయాల్సిన అవసరం లేదు, just have to take the smallest number. So ఇక్కడ find the highest power of 3 in 600 factorial అని అడిగారు. highest power of 3 in 600 factorial. First of all 3 is a prime number, so మనం 3ని డైరెక్ట్గా డివైడ్ చేసుకోవచ్చు 600తో. సో 600ని 3తో డివైడ్ చేస్తే 200. 200ని మళ్ళీ 3తో డివైడ్ చేస్తే 5 6 3 3 5 15 3 6 18 3 6 18.
మూడు రెంట్ల 3 గేళ్ళు 21 3 రెంట్ల 6. సో ఇట్ ఈస్ 200 280 288 290 97 297. So 297 is the highest power of 3. 297 is the highest power of 3 in 600 factorial. Understood? Nice. Let us look at this problem now. ఇప్పటివరకు మీకు అర్థమైతే ఈ ప్రాబ్లం మీరు ఓన్గా చేసేస్తారు. సో నౌ అగైన్ ఈజ్ అ 14 ప్రైమ్ నెంబర్? నో. సో లెట్స్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ప్రైమ్ నెంబర్. 14 ఎలా కన్వర్ట్ చేయొచ్చు? 2 into 7. 7 is a prime number, 2 is a prime number. So 400 ఫ్యాక్టోరియల్ని ఏం చేయాలి మనం? 2తో డివైడ్ చేయాలి, 7తో డివైడ్ చేయాలి. చేసిన తర్వాత ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో, ఏదైతే మినిమం నెంబర్ ఉంటుందో అది మనం తీసుకోవాలి. సో ఆబ్వియస్లీ 7తో డివైడ్ చేస్తే అదే మినిమం నెంబర్ వస్తుంది. సో 7తో డివైడ్ చేస్తే 7 5 35 35. సో 5 ఉంటుంది 49. 7 7 49. మళ్ళీ 57ని మళ్ళీ డివైడ్ చేస్తే 7 8 56. మళ్ళీ 7 1 తర్వాత ఏం రాదు. సో 57 plus 8 which is nothing but 58. 58 plus 8 66. అండర్స్టూడ్? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 14 అనేది ప్రైమా కాదా? కాదు. సో 14ని 2 ప్రైమ్ నెంబర్గా డివైడ్ చేసుకున్నాం. ప్రైమ్ నెంబర్గా డివైడ్ చేసుకున్న తర్వాత సో 2తో డివైడ్ చేసి వాటిని సమ్ చేయాలి, 7తో డివైడ్ చేసి సమ్ చేయాలి. రెండిట్లో ఏది మినిమం వస్తుందో అదే తీసుకోవాలి. సో ఆబ్వియస్లీ ఒక నెంబర్ను ఎక్కువ నెంబర్తో డివైడ్ చేస్తే అదే తక్కువ వస్తుంది. సో అందుకే the 66 is the highest power of 14 in 400 factorial. So this is how we finding the highest power of prime number in n factorial. Hope you understood. Thank you very much for watching. For more videos, follow. We'll do all the concepts, all the problems step by step with explanations, useful for all the examinations. Thank you.